నమస్తే, నేను సహస్ర. వెల్కమ్ టు అవర్ ఛానల్. కేరళ అంటే గాడ్స్ ఓన్ కంట్రీ అని అంటుంటారు. మరి అలాంటి గాడ్స్ ఓన్ కంట్రీ అయిన కేరళకి ఇప్పుడు విపత్తు తలెత్తిందని చెప్పాలి. కేరళలో అతలాకుతలంగా చాలా వరదలు రావడం వల్ల రాత్రికి ఎంతోమంది ప్రాణాలు కూడా పోవడం జరిగింది. ఇప్పటి వరకు 125 మంది చనిపోయినట్టు కూడా అంచనా వేస్తూ ఉన్నారు. అసలు కేరళ పరిస్థితి ఇలా రావడానికి కారణం ఏంటి? అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ వల్లనా, లేదంటే నిజంగానే ప్రకృతి వాళ్ళ మీద పగబట్టిందా, ఇంకేమైనా జరుగుతుందా, గ్లోబల్ ఎన్విరాన్మెంట్ వల్ల కూడా ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయా? ఈ అంశాలన్నీ కూడా మనం ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు మధుసూదన్ రెడ్డి గారు, ఆయన అడుగుదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, కేరళ అనేది దేవభూమి అంటారు. అదొక స్వర్గమైనటువంటి భూమి. అక్కడికి వెళ్ళడానికి చాలామంది టూరిస్ట్ వాళ్ళందరూ కూడా చాలా ఆహ్లాదంగా ఉండడానికి, అక్కడ గడపడానికి వాళ్ళు చాలా ఇష్టపడుతూ ఉంటారు. మరి అలాంటి ప్లేస్లో ఇప్పుడు ఇలాంటి విపత్తు రావడానికి కారణం ఏంటి? అంటే జనరల్గా ఇక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్స్కి వాటికి గ్లోబల్ వార్మింగ్ జరిగి ఇలా జరిగిందంటారు. కానీ అక్కడ పెద్దగా ఇట్లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కూడా ఏమీ లేదు. మొత్తం న్యాచురల్గానే ఉంటాయి, నేచర్ ఎక్కువగా ఉండే ప్లేసెస్. అలాంటి ప్లేసెస్లో ఈ కొండ చర్యలు విరిగి పడడానికి గల కారణం ఏమంటారు అసలు? ఇప్పుడంటే అమ్మా, ప్రకృతి అనేది చాలా గొప్పది, నేచర్ అనేది చాలా గొప్పది. నేచర్తో ఎవడు గేమ్స్ ఆడకూడదు. ఈరోజు ఏం జరుగుతుందంటే, మీరు దేవుడి పేరు చెప్పు కానీ లైక్ దట్ మీకు చెప్పాలంటే, హైదరాబాద్లో మూసీ నది చూడండి. ఒకప్పుడు మూసీ నది మంచినీళ్ళు అందించింది హైదరాబాద్ పట్టణానికి. గోల్కొండ నవాబుల కాలంలో కానీ, నిజాం నవాబుల కాలంలో కానీ స్వచ్ఛమైన నీరు పారేటటువంటి మూసీ నది కుచించుకోకూడదు. ఎట్లా? మానవుడి అవసరాలకి ఇళ్ల స్థలాలు కావాలన్నప్పుడు పేదోళ్ళ నదిని ఊడ్చేసి మన చాదరగట్టు కాడుకోండి, సగం నదిలో ఇళ్ళు ఉంటాయి. కానీ నిజాం నవాబు టైంలో బౌండరీ కట్టారు, ఆ పక్క ఈ పక్క కన్స్ట్రక్టర్ వాల్స్ ఉంటాయి. అలా కంటిన్యూగా ఉంటే ఈ నదుల్ని ఏంటంటే కొంచెం కబ్జా చేయడం జరిగింది. ఈ నదుల్ని కబ్జా చేయడం వల్ల నీటి గమనాన్ని మారిపోతాయి. నీటి గమనాన్ని వాటి వేలు వాటిని బానిస్తుంటే ఏం కాదు. మనిషి ఈ మ్యాన్మేడ్ పొల్యూషన్ అంటారు చూసావా, ఈ మనిషే పెద్ద పొల్యూటెడ్ పర్సన్. వీడు స్వార్థం కోసం అంటే ఆక్రమించుకోవటం, ఎక్కడంటే అక్కడ ఇల్లు కట్టేయటం. నా ఇల్లు మునిగిపోయింది, మా నాయన నీళ్ళల్లో కొట్టుకోమండు అని చెప్పి కెమెరాలు పెట్టి తీయటం కాదు. రెండోది ఏంటంటే, ఈ జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అని ఉంటుంది, GOI అని అంటారు. జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ప్రతి దిక్కడ కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ, సాయిల్ భూమి లూజ్ సాయిల్ ఉంటాయి. అధిక వర్షాలు పడ్డప్పుడు ఏమవుతాయి, ఆ మట్టిలోకి నీళ్లు పోయి వెళ్ళి బురదగా మారిపోయి ఆ బురద ఒక్కసారి స్ప్రెడ్ అవుతుంది ప్రెజర్కి. అర్థమవుతుంది? ఒక మట్టి కొండ ఉందమ్మా, ఆ మట్టి కొండ మీద ఏమొస్తుందంటే అధికంగా వర్షపాతం పడినప్పుడు ఏం చేస్తుంది, ఆ వర్షపు నీళ్ళన్నీ సింక్ అయ్యి మీకేందంటే ఒక బురదమయంగా మారిపోయి ఏం చేస్తుంది, జారిపోతుంది కిందకి. ఆయన నుంచి డౌన్ పోస్తుంది. అక్కడ ఇల్లు కట్టుకొని ఉంటే వచ్చి ఏమవుద్ది, నీ కొంపను ముంచేస్తుంది. అంటే ఎక్కడ ఇల్లు నిర్మాణాలు ఉండాలా, ఎక్కడ ఉండకూడదు అనేది మనిషి విజ్ఞాన శాస్త్రం అభివృద్ధి చేసుకున్న తర్వాత అజ్ఞానం ఎక్కువైపోయింది. ఒకవైపు విజ్ఞాన శాస్త్రం చంద్రమండలంలోకి పోతున్న మనిషి ఇక్కడున్న దాన్ని కూడా అంచనా వేసుకోవాలిగా. అందువల్ల ఏంటంటే, మనం ఎక్కడ నివసించాలా, ఎక్కడ నివసించకూడదు, ఎక్కడ నిర్మాణాలు చేపట్టాలా, ఎక్కడ నిర్మాణాలు చేయకూడదు. ఇప్పుడు నిన్న వైనాడులో జరిగిన సంఘటన, కొండ చర్యలు ఇరిగి పట్టడం ఒకటే కాదమ్మా. ఇక్కడ ఏం చేస్తారంటే, ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ అంటే రోడ్స్ వేశారు, ఆ కొండల్లో టన్నెల్స్ వేసేసి నదికి పక్కనే రోడ్స్ వేశారు. అంటే దాన్ని న్యాచురల్గా ఉన్నదాన్ని మనం డిస్టర్బ్ చేసేసాం మన మానవ రవాణా కోసం. దాని ఫోర్స్ ఏం చేస్తుంటే, బ్రిడ్జీలు కూడా అంచనా వేయకుండా దానికి ఎంత ఫ్లో పోవాలో అంత కట్టకుండా ఇంజనీరింగ్ అధికారులు కూడా కొంచెం చిన్నవి పెట్టడం, న్యాచురల్ ఫ్లో ఎంత ఉందో అంత ఫ్లోకి బ్రిడ్జి కట్టరు. చాలా బ్రిడ్జీలు నేను రీసెర్చ్ చేస్తే తెలిసింది ఏంటంటే, నది ఎంత ఉండదో అంత బ్రిడ్జి ఉండదు. కొంత ఆ చివర ఈ చివర ఇటు ముళ్ళు ఏదో పోయినట్టు 2 పిల్లర్లు ఎక్స్ట్రా వేస్తే సరిపోదు. లోపల నదిలోకి వేసుకొస్తారు పిల్లర్లు. నది ఎంత దూరం ఉందో అక్కడ దాకా పిల్లర్లు వేసేసి రోడ్డుని ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. అట్లా ఇంజనీరింగ్ లోపల అంటే నదుల్లో నిర్మాణాలు చేయటం, నీటి ప్రవాహానికి మనం న్యాచురల్గా ప్రవాహానికి మనం చేయటం, తర్వాత నదుల్లో ఉన్నటువంటి ఇసుక ఉంటుంది, ఆ ఇసుకని మానవుడి అవసరాల కోసం లాగేయటం,
అట్లా ఏంటంటే ఫ్లో ప్రెజర్ను పెంచడం, అట్లా విలయతాండం, వర్షాలు అధికంగా కురవటం వల్ల, క్లైమేట్ చేంజ్ వల్ల అక్కడ కొండల కింద ఉన్నటువంటి ఇళ్ళన్నీ రావటం, వాళ్ళు జీవ సమాధి అయిపోవటం, ఇదంతా కూడా చాలా హృదయ విదారకంగా ఉంది. ఇప్పుడు సింపుల్ అమ్మ, ఈ వైనాడు జిల్లాలో ఇక్కడ జరిగినటువంటి మనం అనుకుంటున్నాం కదా, రోజు రోడ్డు యాక్సిడెంట్లు ఎంతమంది చచ్చిపోతారు? సుమారు 100 మంది అనుకుంటున్నాను. లక్షల్లో చచ్చిపోతారు. నువ్వు భలే చెప్పుకొచ్చు, నువ్వు వేలల్లో చచ్చిపోతారు. నిజంగానా సార్? నిజంగా రోడ్ యాక్సిడెంట్స్, డెత్స్ అని నెట్లో కొట్టు ఒకసారి ఎన్ని వస్తాయి? లక్షల్లో. ప్రపంచవ్యాప్తంగా కాదు, మన ఇండియాలోనే లక్షల్లో ఉంటారు. ఒక ఇయర్ చూసుకో, రోడ్ యాక్సిడెంట్ కేసెస్, డెత్స్ అని ఒకసారి నెట్లో కొట్టి ఎన్నోటే తెలుస్తుంది నీకు. ఎవరు చంపేశారమ్మా? ప్రకృతి చంపిందే, మనుషులు చంపుకున్నారు. రోడ్లు పోసావు, రోడ్డు మీద కారు పోయింది, ప్రకృతి విలయ తాండాల్లో చచ్చిపోయేది 100 మంది, 120 మంది, పెద్ద న్యూసెన్స్ చేస్తాం మనం. కానీ రోడ్డు యాక్సిడెంట్లు మనం చంపుకునేది. ఇప్పుడు మనం యాక్సిడెంట్ అయినప్పుడు ఏమవుద్ది? నువ్వు పోయేది కాకుండా సక్రంగా పోయేవాడిని కూడా చంపుతావుగా. తర్వాత లిక్కర్ తాగి వెహికల్ నడపటం వల్ల ఎంతమందిని చంపేస్తుంటారు? లారీలు కానీ, బస్సులు కానీ, ట్రైన్లు కానీ, ఎన్ని యాక్సిడెంట్లు జరుగుంటాయి. నిత్యం రక్తం ఓడని రోడ్డు ఒకటి చూపించు, రక్తం రుచి చూడని రోడ్డు ఒకటి చూపించు. ఒక నేషనల్ హైవే మీద ఒక 200 కిలోమీటర్లు దోకొనాకి ఎన్ని యాక్సిడెంట్లు అయి ఉంటాయి చూడు. ఎనీ కైండ్ ఆఫ్ నేషనల్ హైవే. ఎందుకు? ఓవర్ కాన్ఫిడెన్స్, ఓవర్ స్పీడ్. అంటే వీడు ఓవర్ స్పీడ్ పోవటం, కంట్రోల్ కాకపోవటం, హై ఎండ్ కార్లు కొంటారు. ఇండియన్ రోడ్ సిస్టమ్ ఎలా ఉంటుంది తెలుసా నీకు? ఔటర్ రింగ్ రోడ్డు ఉంది హైదరాబాద్లో, దాని స్పీడ్ కెపాసిటీ చెప్పనా? 80 నుంచి 120 కిలోమీటర్ల పో, ఏం కాదు. దానికి పైన పో, పల్టీలు కొడతాం. రోడ్డు బాగుంది కదా అని చెప్తే నీకు ప్యారలల్గా ఉండదు రోడ్డు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు ఉంటాయి చూసావా, 60-80 మధ్య మించి పోకూడదు. నువ్వు పోతే ఏమవుద్ది? ఏమైంది జరగచ్చు, ఏడ గుంట ఉంటుందో తెలియదు. నువ్వు ఓవర్ స్పీడ్ బదులు సడన్లీగా స్పీడ్ బ్రేకర్ వస్తుంది, సడన్లీ గుంట వస్తుంది. ఏం చేస్తావు? కంట్రోల్ పల్టీ చేస్తావు. అట్లా ఎంతమంది పోయి ఉంటారు ఓవర్ స్పీడ్ మీద పోయి? రోజు విశాఖపట్నం నుంచి చెన్నై దాకా మన 970 కిలోమీటర్లు తీర్రేఖ నేషనల్ హైవే ఉంది కదా, శ్రీకాకుళం నుంచి తడదాకా. తర్వాత పొగ మంచు వచ్చినప్పుడు ఎంతమంది చచ్చిపోతుంటారు? ఇవన్నీ ఎప్పుడన్నా చర్చకు వస్తాయి మనకి? ఏ మీడియా వాళ్ళు ఎందుకు చెప్పారు? ఇదిగో ఈ రోడ్డు మీద ఇంతమంది చనిపోయినారు, ఇది మ్యాన్మేడ్, మనుషులే కదా, ప్రకృతి ఏం చేయలేదు కదా, నువ్వు చేసిన తప్పుకే కదా. వరదల్లో 100 మంది 200 మంది చచ్చిపోతారు. దానికి కూడా కారణం ఎవరు? మనుషులే. ప్రభుత్వాలు కఠిన నిర్ణయం తీసుకొని పర్యావరణ చట్టాలని కఠినంగా ఇంప్లిమెంటేషన్ చేస్తే ఈ దీనికి అంతటికి కూడా ఇప్పుడు హైదరాబాద్లో 50 ఫ్లోర్లు బిల్డింగ్లు కడతారమ్మా. చూడు ఏం జరగద్దు ఒక 20 ఏళ్ళ తర్వాత. అపార్ట్మెంట్ కూలితే ఎవడు రెస్పాన్సిబిలిటీ? అంటే పర్మిషన్లు 50 ఫ్లోర్లు, దాన్ని ఏమేం జరగచ్చు, ఎవడు ఏం చేయాలి? దాని లైఫ్ స్పాన్ అంతా. ఒక అపార్ట్మెంట్ కానీ పోయిందనుకో, మీరు చూడండి ఇప్పుడు హైదరాబాద్లో 50 ఫ్లోర్లు అపార్ట్మెంట్కి ఎట్లా ఇచ్చారు పని. అప్పుడు ఎయిర్ దిశ కూడా మారిపోయింది. 50 ఫ్లోర్లు బిల్డింగ్లు కట్టడం వల్ల ఎయిర్ న్యాచురల్గా ఫ్లో అయ్యే ఎయిర్ ఏమవుద్ది, దాని గమనాన్ని మార్చుకునే పరిస్థితికి వస్తుంది. ఆక్సిజన్ అందుబాటు లేక ఏమవుతారు? జబ్బులు అధికంగా వస్తే హాస్పిటల్ బిల్లు వాసిపోతుంటుంది. అంటే ఇప్పుడు హైదరాబాద్లో ఒకప్పుడు ఏం చేసేది, డిసెంబర్ జనవరి వస్తే గజగజగజగజగా వణికేది. ఇవాళ హైదరాబాద్లో సలే లేదు. ఎందుకు లేదు? హైదరాబాద్లో బయోడైవర్సిటీని ఏం చేశారు? చంపేశారు. మనుషులే చేశారు ఆ పని. హైదరాబాద్ జైలా. ఒకప్పుడు హైదరాబాద్ ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేది. ఇప్పుడు వేడి ఎక్కువ అయిపోయింది. గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోయింది హైదరాబాద్. దీనికి కారణం ఏంటి అని నేను అంటున్నాను, మనుషులే కదా, మనుషుల అవసరాలే కదా. ఇప్పుడు వెహికల్ ఎక్కువైపోయింది. ఏసీ కారులో పోతాడు, వెనక పక్క కార్బన్ వదులుతాడు. అది ఎక్కడికి పోతుంది? కారు తీసినాక నీ ముక్కులోకి వస్తుంది. అర్థమవుతుంది? కారులో ఉన్నప్పుడు ఏసీలో ఉంటుంది, కారు డోర్ తీసి ఏదో టైంలో బయటకు దిగుతుంది కదా ప్రకృతి అంతా. అంటే కార్లు అధికమైపోతాయి. అప్పటి వల్ల ఏంది, కార్బోహైడ్రేట్ నీకు ఈ పొల్యూటెడ్ అంతా ఎయిర్ పొల్యూషన్ అయిపోద్ది. ఒకటి అపార్ట్మెంట్ హైట్లు కడుతున్నారు. అపార్ట్మెంట్లు హైట్లు కట్టడం వల్ల ఎయిర్ గమనాన్ని మారిపోతుంది. తర్వాత ప్రకృతి బయోడైవర్సిటీ ఉన్న కొండలు గుట్టలు ఆహ్లాదాన్ని ఇచ్చి ఆక్సిజన్ ఇచ్చి చెట్లు నాశనం చేసుకొని కాంక్రీట్ జంగిల్గా తయారు చేస్తాం. తద్వారా ఏమవుతుంది, కాస్మెటిక్ పేస్ట్లు హైటెక్ సోకులు తయారవుతాయి, పెద్ద పెద్ద కార్లు అవుతాయి, అద్దాల మేడలు ఉంటాయి. కానీ అందమైన ప్రకృతి ఆక్సిజన్ నీకు దొరకదు. అందువల్ల
జబ్బులు అధికంగా వస్తే మనుషులు కూడా ఆ విధంగా కూడా చనిపోతారు. మానవ ఆయువు ప్రమాణాలు కూడా తగ్గిపోతాయి. 100 ఏళ్ళు బతికేవాడు ఇప్పుడు 55 ఏళ్ళకి 45 ఏళ్ళకి హార్ట్ అటాక్లు ఎందుకు వస్తుంటాయి? 45 సంవత్సరాలకి 50. ఈ మధ్య కాలంలో ఒక స్టాటిస్టిక్స్ తీసుకోండి, 55 నుంచి 65 సంవత్సరాల మధ్య హార్ట్ అటాక్తో చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది? కారణం ఏంటి? కోవిడ్ యాక్షన్ కాదు, పాడు యాక్షన్ గురించి ప్రాబ్లమే లేదు, కానీ ఇదంటే థ్రాష్. కానీ ఈ లిక్కర్ సేవించడం అధికమైంది, లిక్కర్ తాగటం అధికమైపోయింది, తర్వాత మొత్తం మందులు తినటం అలవాటు అయిపోయింది. అందువల్ల మనిషి తన ఆరోగ్యాన్ని తానే కిందకి దించుకుంటున్నాడు. తినే ఆహారం కూడా ఏంటంటే జంగు ఫుడ్స్కి అలవాటైపోయి బగ్గర్లకి ఏదంటే వాటికి అలవాటైపోయి మానవ జీవ ప్రమాణాలకు ఎంతమంది చచ్చిపోతారో ఎవరికి తెలియదు. అది హోటల్లోకి పోతారో ఏ ఆయిల్ అంటే ఆ ఆయిల్ వాడుతుండ్రో, ఏం తింటుండ్రో ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదు. లచ్చులో లచ్చన్న ఈ లుచ్చాగాళ్ల రాజ్యంలోనే ఇప్పుడు చూస్తుండే. భవిష్యత్తులో భారతదేశంలో కూడా కొన్ని రాష్ట్రాల్లో కొన్ని కాస్మోపాలిటిక్స్ టౌన్లో ఆక్సిజన్ కొనుక్కొని కూడా తిరగాల్సి వచ్చిన పరిస్థితి వస్తుంది ఒక 20 ఏళ్ళు లోపుకి పట్టు. అందువల్ల ఏంటంటే ఈ పొల్యూషన్ తగ్గించడం కోసం ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్స్ తెస్తున్నారు. అందుకే ఎన్ని వెహికల్స్ వచ్చినా ముందు మ్యాన్మేడ్ పొల్యూషన్ తగ్గించాలి. మ్యాన్మేడ్ పొల్యూషన్ తగ్గిలేదనుకో, నువ్వు నదుల్ని గబ్బు చేసేది మనుషులేనా? అందువల్ల నదులు వాగు భూములను చెరువుల్ని ఆక్రమించి బిల్డింగ్లు కట్టుకునేది మనమేనా? అందువల్ల ఏంటంటే నీటి పోయే దావలో పానీయకుండా వాటికి వ్యతిరేక దిశలో మనిషి పయనిస్తుంది. కాబట్టి ప్రకృతి కూడా ప్రకృతి నా దావకు నువ్వు అడ్డం వస్తావా, నా పవర్ ఏంది నేను చూపిస్తానని వచ్చినప్పుడు ఆ మట్టి కింద పడి సావడము, లేకపోతే ఆ నీళ్ళల్లో కొట్టుకొని పోయి సావడము చేయాలా. రక్షించడానికి మిలిటరీ వాళ్ళు, తిరుగుదల దళాల వాళ్ళు రావాలా. ఆర్డీఎఫ్ అని ఉంటుంది కదా, ఏంది మనకి డిఆర్ఎఫ్ అని ఒకటి ఉంటుంది కదా. అందువల్ల వాళ్ళందరూ వచ్చేది ఓయమ్మ 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 ఆయమ్మ. అప్పుడు ఏడిస్తే చేతులు గాలినాక ఆకులు కొట్టుకుంటూ ఉండగా నీళ్లు పోయే దోవల్ని కఠినంగా ప్రభుత్వాలు అణిచేయాలి. నదుల్ని ఆక్రమించిన వాళ్ళని షూట్ చేసి అవతల బారేయాలి. ఎవడైనా సరే నీటి కట్టల్ని, చెరువు కుంటల్ని, నదీ ప్రవాహాలకి అడ్డుకట్టలు కడితే ఆక్రమించి కానీ ఏదైనా చేస్తే వాళ్ళకి ఏం చేయాలంటే జీవిత ఖైదు విధించాలమ్మా జడ్జీలో. మీరేంటంటే ఈ చట్టాలన్నీ లోపభూయిష్టమైన చట్టాలు పెట్టుకొని మనిషి ఏ తప్పులు చేసినా క్షమాగుణం, దయాగుణం ఉండకూడదు. కఠినంగా ఉండాలి. కొన్ని విషయాల్లో వాటర్ బాడీస్లో కూడా ఆక్రమించేసి వాటిని బానికుండా చేసి వాటిని పొల్యూటెడ్ చేసేసింది అనుకో, వాడికి కఠినమైన చట్టాలు ఉండాలన్నమాట. తాగునీరు, సాగునీరు ఎక్కడి నుంచి వస్తాయి మనకి? అన్ని జీవాలకి నదులే ఇస్తాయి. నదీ తల్లుల్ని రక్షించుకో. అమ్మని ఎలా కాపాడుకుంటావో మన ఆవిడిని ఎలా కాపాడుకుంటావు, నదిని కూడా కాపాడుకోవాలి. మనిషి పొద్దున లేచిన నిత్య మనిషి బాడీలో 70% నీళ్లు ఉంటాయి, 30% బొక్కలు ఉంటాయి. మనిషి బాడీలోనే 70% నీళ్లు ఉన్నప్పుడు భూమి కూడా 30% భూమి ఉంటుంది, 70% నీళ్లతో కప్పు ఉంటుంది. దాంట్లో నీకు తాగేదానికి మంచి నీళ్ళు ఉండేది 3% లేదంటే 5%. 5% ఒరిజినల్ వాటర్ ఉండేది, నదీ జలాలు. వాటిని నువ్వు కాపాడుకోబడలే. మనుషుల సంఖ్య ప్రపంచంలో పెరుగుతుందా తగ్గుతుందా? పెరుగుతా ఉంది. నీటి జలాలు తగ్గిపోతాయి, నీటి వనరులు తగ్గిపోతున్నాయి కదా. వాళ్ళు భద్రంగా వాడుకోవాలి కదా. అనేది అందువల్ల ఏంటంటే మనిషి కూడా తన ప్రవర్తన మార్చుకొని ప్రభుత్వాలు కూడా కఠినమైన చట్టాలు తీసి మన ఇంట్లో చెత్త ఏడేస్తారు. హైదరాబాద్లో ఇస్సీర్ ప్యాకెట్ రోడ్డు మీద వేస్తారు. ఆ చెత్త ఊడెత్తాలా? అదే ఫారెన్లో చూడండి, ఎక్కడ వేయరు, డస్ట్బిన్లో వేస్తారు. అందువల్ల ఆస్ట్రేలియాలో చెత్త కొంటాం, చెత్త డబ్బాలు వేస్తే మనకి ఏటీఎంలో డబ్బులు ఇచ్చినట్టు వస్తుంది కొన్ని దేశాల్లో. మన ఇంట్లో ఉన్న చెత్త ఎత్తుకొని పోయి ఏటీఎంలు వేస్తే డబ్బులు ఇస్తుంది జపాన్. చూడండి, మన కార్డు పెడితే డబ్బులు వస్తాయి, జపాన్లో ఏటీఎంలో చెత్త వేస్తే అన్ని చెత్త వాల్యూని బట్టి డబ్బులు ఇస్తున్నారు. చూసావా? అట్లా ఏంటంటే ప్రజలు మారాలా, మనుషులు మారాలా. కొంతకాలం ఈ భూమండలం మీద జీవిస్తాం, తర్వాత మట్టిలో కలిసిపోతాం, లేకపోతే జలాల్లో బూడిదైపోతాం. ఆశలు, కోరికలు ఇవన్నీ ఎక్కువైపోయి ఒక ఇద్దరు బతికేదానికి ఎన్ని బిల్డింగ్లు కావాలమ్మా? ఎన్ని బిల్డింగ్లు కావాలా? ఒకటి ఉంటే చాలా. బిల్డింగ్ కూడా అవసరం. జగన్మోహన్ రెడ్డి ఎన్ని ప్యాలెస్లు కట్టుకున్నాడు? ఎన్ని లక్షల ఎస్ఎఫ్టీ ఉంది? భార్య భర్త ఇద్దరే కదా. పిల్లలు కూడా ఎక్కడ ఫారెన్ లో ఉంటారు. అన్ని లక్షల ఎస్ఎఫ్టీ ఏం చేసుకుంటావు రా బిడ్డ? ఆ మెయింటెనెన్స్ కే ఖర్చు పెడుతున్నాడు పైగా. అందువల్ల మనుషుల కోరికలు గుర్రాలై పరిగెత్తుండే, ప్రకృతి కూడా ప్రకోపించి నాశనం చేస్తుంది. కాబట్టి కొంచెం ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలా. ప్రభుత్వం కూడా కఠినమైన చట్టాలు చేసి
ప్రజల్ని క్రమశిక్షణలో పెట్టాల్సిన బాధ్యత మిలిటరీ క్రమశిక్షణ ప్రతి గ్రామానికి రావాలమ్మా. మిలిటరీ వాళ్ళని ఏ విధంగా అయితే క్రమశిక్షణతో పెడతామో మనుషులు కూడా క్రమశిక్షణతో పెట్టినప్పుడే సమాజం చల్లంగా ఉంటుంది, ప్రకృతి కూడా మనల్ని కరుణిస్తుంది. నువ్వు వంగి వంగి ఎన్ని దండాలు పెట్టినా మనసులో అంతా అశుద్ధం పెట్టుకొని అమ్మ నన్ను కాపాడమ్మంటే కుదరదు. కాబట్టి మనసు ప్రశాంతంగా ఉంటే ప్రకృతి కూడా మన మీద ప్రకోపించదు. ప్రకృతి జోలికి మనం పోకుండా ఉంటే అది మనల్ని ఏం చేయదు. దాని దావం దాన్ని బతకనండి. మన బతుకు మనకు బతకతా ప్రకృతికి కూడా చేతనైతే సాయం చేయాలి. కానీ నదులను ఆక్రమించేసి, కొండలను ఆక్రమించేసి, గుట్టలను ఆక్రమించేసి, చెరువులను ఆక్రమించేసి అది చేసుకున్నప్పుడు ఇటువంటి వాటి పోయే దోవకు నువ్వు అడ్డం పోయినవు తప్ప నీ దోవకు అవి అడ్డం రాలే. వాటి దోవకు నువ్వు అడ్డం పోయినవు కాబట్టి తొక్కి పారేసింది. అందువల్ల నేనైతే క్షమించనమ్మా. కాబట్టి ఈ వరదలను కూడా ప్రభుత్వం కఠినమైన చట్టాలు తీసుకొని ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా కూడా ప్రకృతిని కాపాడాలా, ప్రజల్ని కాపాడుకోవాలా. అంటే రెసిడెన్షియల్ ఏరియాలు ఎక్కడ ఉండాలని ప్రభుత్వం ఐడెంటిఫై చేయాలి. అది దాంట్లో గ్రీన్ జోన్, రెడ్ జోన్ ఇట్లా ఉంటాయి కదా, అట్లా ప్రకటించేసి నిర్దాక్షం కూల్చేయాలి. ఎవరన్నా కట్టినా కూడా శాటిలైట్ ద్వారా చూసి, శాటిలైట్ తిరుగుతుంది కదా, ఒరే ఈ నదిలో అడ్డం కట్టున్నాడు పెరిగిపారని ఇమ్మీడియట్గా ఆర్డర్స్ ఇష్యూ చేసేది. ఒక సపరేట్ వ్యవస్థను పెట్టాలి. సపరేట్ ప్రతిదానికి హైకోర్టు సుప్రీంకోర్టు కాదు. నీళ్ల ప్రవాహానికి ఎవడైతే అడ్డుకట్టలేస్తాడో, అడవులను ఎవడైతే విధ్వంసం చేస్తాడో అవన్నీ శాటిలైట్లో పరిశోధించి కొంతమంది 100 మందిని ఇంజనీర్లు పెట్టి అన్నీ చూస్తూ ఉండాలి. అన్ని నదుల్ని, అన్ని వాగుల్ని, అన్ని డ్యాముల్ని, అన్ని చెరువుల్ని శాటిలైట్కి అనుసంధానం చేసి చూస్తుంటే ఇమ్మీడియట్గా ఆడ కన్స్ట్రక్షన్ నడుస్తుంది. రే నిన్న లేదు ఇవాళ పుట్టింగ్ పడింది, డెమాలిష్ చేసేయమని చెప్పి ఒక డెమాలిషన్ టీంను కూడా పెట్టాలి గవర్నమెంట్. భారతదేశం అంతా ఏకీకృత విధానం వచ్చిందంటే డెమాలిష్ టీం ఒకటి, వాచింగ్ టీం. మన ఇస్రో శాటిలైట్ ఉంది కదా, దాని ద్వారా వాచ్ చేయాలా. ఇంకోటి డెమాలిషన్, నిర్దాక్షిణంగా కూల్చిపారేయాలి. రే నువ్వు వాటర్ బాడీలు పెట్టి ఇంకోర్టు, హైకోర్టు లేదు, సుప్రీంకోర్టు లేదు. అంటే వాళ్ళ మిలిటరీ ఏరియాలో కూడా బోండి చూడడం కాల్చిపారేస్తారు. అట్లాగా వాటర్ బాడీని కూడా రివర్స్ ప్రొటెక్షన్ యాక్ట్ ఒక దేవాలైంది, రివర్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అని ఒకటి తెచ్చి ఈ వాటర్ బాడీస్ జోలికి పోకుండా ప్రభుత్వం రక్షించినప్పుడే ప్రజలు కూడా పద్ధతిగా ఉంటారు. లేకపోతే ఎవడు దావాడితే జై శ్రీమన్నారాయణ. రైట్ సార్, థ్యాంక్ యూ.